భార్యాభర్తలు వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నారు అనుకుని వాళ్ళకు వాళ్ళే చీటింగ్ చేసుకున్నారంట. ఇందుకే ఆ భార్యాభర్తలు ఎవరో, వాళ్ళు చేసుకున్న చాటింగ్ ఏంటో, జరిగిన చీటింగ్ ఏంటో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. ఏమే వెళ్ళి కాఫీ పెట్టుకురా. నేను పెట్టిరాను. పోనీ అన్నమని తీసుకురా. నేను తీసుకురా. ఎందుకు? ఎందుకంటే నాకు వంటలు రావు. అయినా మీ అమ్మ నాన్నల్ని కనీసం నీకు వంట కూడా నేర్పదా? మా ఇంట్లో మా అమ్మగారు వంట చేస్తుంది, మా నాన్న. అయినా దీనికి భర్త వాల్యూ తెలియట్లేదండి. ఎందుకు తెలియదు? బేరాలు ఆడింది మా ఇంట్లోనే కా. బేరాలు ఆడింది మా ఇంట్లోనే కా. అంటే కట్నాలు తీసుకుంది మా ఇంట్లోనే కదా మాట్లాడుకుంది. అయినా పక్కింటి తను గొడవ పెట్టుకున్నావా? అవును, మీకెలా తెలుసు? అందుకేనా నీ నెంబర్ తో పాటు నా నెంబర్ కూడా బ్లాక్ చేసింది. ఇప్పటికైనా కాఫీ పెడతావా లేదా? పెట్టను. పెట్టవే. మొగడంటే విలువలో మొగడు చేత వీడు ఇక్కడే ఎగురుతాడు, అక్కడ ఎగరడు, అక్కడ ఎగరడు. ఏంటి సాగులో? అది తప్పు. ఆగండి. ఏంటండి వెంకీ గారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నానండి, ఒక్క రోజు ముద్దు లేదు, ముచ్చట లేదు, ప్రేమతో ఉండదు. అందుకు అంత ఫ్రస్ట్రేషన్ అవసరమా? మేర మొబైల్ లేదా? ఉంది. ఇంకేంటండి సోషల్ మీడియాలో గడపాల, ఫ్రస్ట్రేషన్ అంతా పోద్ది. సోషల్ మీడియాలో గడిపితే ఫ్రస్ట్రేషన్ పోద్దా? అయినా మీకు సోషల్ మీడియా గురించి నేను చెప్పేంత పెద్దోని కాదు. ఏమైందండి? పెళ్ళైన కానీ చూస్తున్నా, వీడు తిండో పక్కనోని తినేడు, పక్కనోని తినేడు. ఏంటండి అదే వంట? వీటితో నేను ఆగలేకపోతున్నాను అసలు. సర్లే గానీ మీకు మొబైల్ ఉందా? ఉంది. ఈరోజు ఆడవాళ్ళందరూ ఈ మధ్యలంతా ఫ్రస్ట్రేషన్ కోసం సోషల్ మీడియాలో ఉన్నారండి కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, గొడవలు వద్దండి. ఓకేనా, బాయ్. ఓకే. దేవరాజ్ కరెక్ట్ చెప్పాడు. సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటా. నేను కూడా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ పెట్టుకొని నేను కూడా చార్జ్ చేస్తా. మీకు ఆల్రెడీ చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా. ఆవిడ ఫేక్ అంతా పెట్టుకోద్దు, అంత ఓపెన్. నా జీవితంలో ఎలాగో వెన్నెల వెలుగు లేదు కాబట్టి నా పేరు చంద్రమని పెట్టుకుంటా. నా అందమంత అడవికి వచ్చిన వెన్నెల అయిపోతుంది, వెన్నెలని పెట్టు. సార్ వెన్నెలంటే ఎవరు? రిక్వెస్ట్ పెట్ట. మేడం, చంద్రం అంటే ఎవడో రిక్వెస్ట్ పెట్టాడు. ఓకే ఓకే చేసింది. హాయ్ హాయ్. అమ్మో రిప్లై వచ్చింది, రిప్లై వచ్చింది. మీకు పెళ్ళైందా? ఇప్పుడు అబద్ధం చెప్తే ఎప్పటికైనా ఫ్యూచర్ లో కలిసేటోళ్ళమే. నిజమే చెప్తా, అయింది. మీకు పెళ్ళైందా? అమ్మో, వీడి తర్వాత కలిస్తే నిజం తెలిసిపోతే అయ్యింది. బంగారం, నాకు పెళ్ళైంది కానీ మా ఆవిడతో నాకు అస్సలు మంచి కదా, రాక్షసి. అవునా? సేమ్ టు మీ. అవునా? నాకు నీ చూడాలనిపిస్తే ఫోటో పెట్టచ్చుగా. సరే పెడితే ఒక 5 minutes ఆగు. ఇప్పటికిప్పుడు ఫోటో పెట్టాలంట. నాది పెడితే వద్దులేండి, ఏదో ఒకటి సెట్ లేదు అంటే యాక్చువల్లీ బుద్ధుందా లేదు, అలా గుద్దవేంటి? సార్ మిమ్మల్ని చూస్తే జాతరలో పోయిన నా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు. ఒక ఫోటో సార్ ప్లీజ్. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది పెడతా. బంగారం, నా ఫోటో వచ్చింది చూసుకో. అమ్మో, నా నల్లబాలు లెక్కనే ఉన్నాడు అసలు. నాకు చంపేస్తాడు అంతే. బంగారం, నీ ఫోటో పెట్టవా? అమ్మో, నా ఫోటోనా? అయ్యో సారీ అండి. 150. ఏంటి? అదే శారీ రేట్ అడిగారు కదా. మీది 150, నాది 200. వావ్, మీ శారీ డిజైన్ చాలా బాగుంది. ఒకసారి ఫోటో తీసుకున్నా, ఒకసారి నవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. బంగారం, ఫోటో పంపించి చూడు. ఎంత బాగున్నావే, క్యూట్ గా అదిరిపోయావు. ఈ బక్కదాని ఫోటో పెడితేనే ఇలా ఉంటే, నా ఫోటో పెడితే చచ్చిపోతాడు ఇంకా. ఇప్పుడే ఫోన్ లో చేస్తావా? మా అమ్మతోనే మాట్లాడి, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నేను నా ఫ్రెండ్ తో మాట్లాడిన కూడా ఇలానే అనుమానిస్తుందండి. చూసారా, మా ఇంటి వాళ్ళతో మాట్లాడి ఇలానే అనుమానిస్తాడు. ఏమండి, పిల్లలతో ఆడుకోవాలని ఉందండి. పార్క్ వెళ్ళే పిల్లలతో ఆడుకోవచ్చు. అది కాదండి, నాకు పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది. పార్క్ లో పిల్లలు ఎత్తుకున్నా ఎవరేమన్నారు? ఓరి నా ఎర్రిమో కూడా, మన ఇద్దరికి పుట్టిన పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది అంటున్నా. మంగళవారం అభిషేకం మాట్లాడంటే ఇగో పిల్లాడు ఎత్తుకో. అబ్బా, ఎంత ముద్దుగున్నాడండి పిల్లడు. ఏరా పార్క్ లో వెతుకుతుంటే ఇక్కడున్నావా? ఏమో దింపు ఫస్ట్. ముద్దొస్తున్నాడని ముద్దు పెట్టుకున్నాను. అయ్యో, వాడి పిల్లోడు కాదమ్మా, నా పిల్లల తండ్రి. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 4. చూసారా, వాడే 4 పిల్లల్ని కన్నాడు, మనము కన్నామండి. కనిపిస్తున్న ప్రతి దాని సంఖ్య ఎక్కువగా 40 మంది అంటాడు. రేపు మన ఇంటికి పండగ మా వాళ్ళు వస్తున్నారు. మొన్నే కదా వెళ్ళిరు, ఈ మధ్య ఏం పండుగ ఉంది? గాంధీ జయంతి ఉంది కదా. తాత ఇల్లు ఎలా ఉంది చూసేసి వస్తాను. సామాన్లు చదువుకోపో.
మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. అవును, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఓకే, మీ పేరు? నా పేరు రమేష్. ఓ నైస్ 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 నైస్. బ్యాచులరా? వైఫ్ ఉంది. ఏమే ఇట్రా ఒకసారి. ఏమైందండి పిలిచారు? ఇంటి పక్క ఆయన వచ్చిండు, ఉత్త చేతులతో ఒప్పుకొస్తా, స్వీట్స్ తీసుకొస్తా. నా బంగారు నా పక్కకే వచ్చింది. అయ్యో, నేనని తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు. అప్పుడప్పుడు ఆన్లైన్ కూడా రావచ్చుగా, కొత్త ఇంటికి వచ్చి. ఆన్లైన్ ఏంటండి? ఓ నేనని తెలియదు కదా. ఏమండి ఏంటి గోల? ఏం లేదు, మా పక్కింటి వాళ్ళు పరిచయం చేసుకో. అయ్యో, ఏ 200. ఏ, 150. వావ్. మీరేంటి ఇక్కడ? మాకు పక్కిల్లే. ఏమండి స్వీట్స్ తీసుకోండి. నా బంగారం నా పక్కకే వచ్చాడు, నా కోసం అనుకుంటా. మీకేమన్నా షుగరా? లేదండి. మరి స్వీట్స్ ఎందుకు తీసుకోలే? అంటే ఎక్స్పెక్ట్ చేయలే కదా ఇది వేస్తా అని. లేదు. లేదండి, స్వీట్ గా మీరున్నారని. అవును, ఆన్లైన్ లోకి ఎప్పుడు రావచ్చుగా. ఆన్లైన్ ఆ, అంటే ఇష్టమైన వాళ్ళకి త్వరగా రిప్లై ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, లేదంటే హర్ట్ అవుతారు కదా. మీరు వస్తారు కదా, ఆన్లైన్ లోకి త్వరగా రండి. ఆన్లైన్ లోకి వచ్చుడు ఏంటి? ఏమే ఏమండి, నాకు తెలుసండి మీరు ఇంటికి ఎందుకు మారారో. మనకు పిల్లలు లేరు కదా, వాస్తు అక్షరం రావట్లేదు. ఇప్పుడు ట్రై చేద్దామా? ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. నేనేమో ఇంత ఇష్టం అని చెప్పి అదేమో మొగుడుతో అంతగా ఉంటుందా? వీడు నన్ను మోసం చేస్తాడా? బంగారం, ఏంటి నీ పెళ్ళం ఇష్టం లేదని చెప్పి దాంతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావుగా. నేనెక్కడ తిరిగాను? నేనంతా చూసానులే. చూసావా? అమ్మో, చూసానంటే తెలిసిపోతుంది. అంటే నా మనసులో అనుకున్నాను. అనుకుంటావు. నాకైతే నా పిల్లంతో ఉండద్దని చెప్పి నువ్వైతే నీ మొహంతో పర్వం వాడగా నువ్వు ఎలా నువ్వు ఉయ్యాలుగానా? నేను చూసావా? అదే నా మనసు కనిపించింది. ఓకే బంగారం, సరే ఏదో జరిగింది, వదిలేసి. కన్ను కనబడట్లేదా? ఎవరితోనే? నేను అమ్మతోటి. నువ్వెవరితో? నేను మీ అమ్మతో. చిచి కాదు, నా ఫ్రెండ్ తో ఆఫీస్ మీటింగ్. ఆయన అమ్మతో మాట్లాడినా కానీ మోసం ఇది చేస్తావా? ఏంటో ఇచ్చేసేది. దీనంతటి కారణం నువ్వు కాదే. నేనేంటండి? ఇప్పుడంటే ఇష్టం లేదని ఫోటోలు పంపి. ఏంటో మావిడ మీద చేస్తున్నావు? ఆగు, నువ్వు నాకు ఫోటోలు పంపించి నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి నీ పిల్లలతో నేనా? చూడండి సార్, ఇది నేనంటే ఇష్టం అని చెప్పి నాకు ఇంటర్నెట్ లో ఫోటోస్ పెట్టి ఇక్కడేమో మొగంతో ప్రేమ ఉంది. కాదండి. అవునండి, ఇది కూడా చూడండి. వీడు ఐ లవ్ యూ అని చెప్పి నాకు ఫోటోలు పంపించి ఇప్పుడు ఆడి పిల్లలతో తిరుగుతున్నాడు వీడు. ఈ ఫోన్ ఎవరిదిరా? నాది. ఈ ఫోన్ ఎవరిది? నాది. నువ్వు మెసేజ్ చెయ్యి. హాయ్. నువ్వు మెసేజ్ చెయ్యి. హాయ్. మీ ఇద్దరు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెడతారా? నీ యవ్వ. వాళ్ళిద్దరు భార్య భర్తరు కదా, వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకొని మీరు చాటింగ్ చేస్తే ఏ భార్య అయినా భర్తకు చాటింగ్ చేస్తారా? చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినవరా? అవును కదా. ఇంద్రజా మ్యామ్, రమేష్ గారు అండ్ వెంకీ గారు, జెన్యూన్ అటెంప్ట్, వెరీ జెన్యూన్ అటెంప్ట్. నాకైతే చాలా నచ్చింది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. కృష్ణ భగవాన్ సార్, చాలా బాగా చేశారు. వెంకీ, రమేష్ చాలా బాగా చేశారు.